ప్రెసెంట్ మనం చూస్తే మార్కెట్లో ఉన్న అన్ని మేజర్ ఏఐ కంపెనీస్ ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ నుండి గూగుల్ జెమినై వరకు వాళ్ళ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అయితే ఇండియాలో ఫ్రీగా ఇస్తున్నాయి. స్టూడెంట్స్కి అయితే 1 year ఫ్రీ అని, జియో యూజర్స్కి అయితే 18 months ఫ్రీ అని. చాలామంది ఇది వాళ్ళ యొక్క జనరాసిటీ లేదా చారిటీ అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే బిజినెస్ ప్రపంచంలో ఫ్రీలాన్స్ అంటూ ఏమీ ఉండదు. మొన్నటి వరకు మంత్లీ 1600 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు సడన్ గా ఫ్రీగా ఇస్తున్నారంటే దీని వెనుక ఒక పెద్ద బిజినెస్ మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి మనకి సర్వీసెస్ ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు? మరీ ముఖ్యంగా వై స్పెసిఫికల్లీ ఇండియా? అసలు మనం వాళ్ళకి ఎందుకంత ఇంపార్టెంట్? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దీని వెనుక ఉన్న ఒక హిడెన్ స్ట్రాటజీని అయితే డీకోడ్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ గౌతమ్. దీనిలో ఫస్ట్ రీజన్ వచ్చేసి హ్యాబిట్ ఫార్మేషన్. దీన్ని మనం అడిక్షన్ స్ట్రాటజీ అని కూడా అంటాం. ఒకసారి 2 to 3 years బ్యాక్ గా వెళ్తే మనకి కోడింగ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేసేవాళ్ళం? ఆ కోడ్ ని కాపీ చేసి గూగుల్లో స్టాక్ ఓవర్ఫ్లో సెట్ చేసి దానికి మనం సొల్యూషన్ వెతికేవాళ్ళం. దీనికి మనకి కొన్ని గంటలు పట్టేది. కానీ ఇప్పుడు ఆ ఎర్రర్ ని కాపీ చేసి మనం చాట్‌జీపీటీలో ప్లేస్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మనకైతే ఆన్సర్స్ వస్తున్నాయి విత్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ అసలు గేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీస్ కి తెలుసు ఒక్కసారి మీరు ఈ స్పీడ్ గానీ అలవాటు పడితే ఇంకా వెనక్కి వెళ్ళలేరని. స్టార్టింగ్ లో ఫ్రీగా ఇచ్చి మిమ్మల్ని వాళ్ళ ఎకో సిస్టమ్ కి హుక్ చేస్తారు. రేపు పొద్దున్న మీ జాబ్ లో, మీ ప్రాజెక్ట్స్ లో ఏ లేకుండా పని జరగదనే స్టేజ్ కి మిమ్మల్ని తీసుకెళ్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు బిజినెస్. గైస్, ఒక చిన్న అనౌన్స్మెంట్. నేను రీసెంట్ గా తయారు చేసిన ఒక సూపర్ బ్రెయిన్ గేమ్ మీతో షేర్ చేసుకోవాలి. అదే పజిల్ ఐక్యూ. ఈ గేమ్ లో చిన్న 3x3 పజిల్స్ నుంచి 6x6 మైండ్ ట్విస్టింగ్ ఛాలెంజ్ల వరకు చాలా ఇన్నోవేటివ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్ టెస్టింగ్ అప్పుడు 6x6 పజిల్ ని సాల్వ్ చేయడం చాలా మందికి అస్సలు పాసిబుల్ అవ్వలేదు. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీ ఐక్యూని టెస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక 6x6 పజిల్స్ ని సాల్వ్ చేయగలిగితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జియో. స్టార్టింగ్ లో మనకి ఫ్రీగా అన్లిమిటెడ్ 4G డేటా అయితే ఇచ్చేవాళ్ళు. మనం అందరం అలవాటు పడ్డాం. ఇప్పుడు రీఛార్జ్ చేయకుండా రోజు ఊహించగలమా? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. దీనిలో సెకండ్ రీజన్ వచ్చేసి డేటా. కానీ ఇది జస్ట్ రెగ్యులర్ డేటా కాదు, ఇది స్మార్ట్ డేటా. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫ్రీగా ఏఐ యూజ్ చేస్తున్నప్పుడు యు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ ద ఏఐ కంపెనీస్, బట్ ఫ్రీగా. ఎస్, ఇది నిజం. ఏఐకి ఫ్యాక్ట్స్ తెలుసు, కానీ లాజిక్ అండ్ రీజనింగ్ లో వీక్ గా ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? సమ్ టైమ్స్ ఏఐ తప్పు ఆన్సర్స్ ఇస్తుంది. అప్పుడు మనం ఇది తప్పు అని చెప్తాం. యాక్చువల్లీ ఇది ఇలా ఉండాలని మనం అయితే ఫీడ్బ్యాక్ ఇస్తాం, లేదా రీజనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఆ ఒక్క ఫీడ్బ్యాక్ ఆ ఏఐ కంపెనీస్ కి చాలా ఇంపార్టెంట్. దీన్నే టెక్నికల్ గా RLHF అని అంటారు. అంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అని. మీరు తప్పున కరెక్ట్ చేసిన ప్రతిసారి ఆ మోడల్ నేర్చుకుంటుంది. ట్రైనింగ్ కోసం ఇంజనీర్స్ ని హైర్ చేసుకుంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాలి. కానీ మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ప్రపంచంలో ఉన్న మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఆ పనిని ఫ్రీగా చేసి పెడతారు. థర్డ్ రీజన్, ఇది కొంచెం టెక్నికల్ బిజినెస్ స్ట్రాటజీ. దీన్నే ద క్లౌడ్ ట్రాప్ అంటారు. గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఇవి కేవలం ఏ కంపెనీస్ అయితే కాదు, వీళ్ళు ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ గూగుల్ క్లౌడ్ అండ్ అజ్యూర్. వాళ్ళ అసలు రెవెన్యూ అక్కడే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ రీసెంట్ గా తెచ్చిన ఫైర్బేస్ స్టూడియోని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మీకు కోడింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రీగా ఇస్తారు, జెమినీ కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. అంతా బానే ఉంది. కానీ ఒక్కసారి మీ యాప్ గాన్ రెడీ అయితే దాన్ని ఎక్కడ పోస్ట్ చేస్తారు? అక్కడే ఉంది రియల్ ట్విస్ట్. డిప్లాయ్ టు ఫైర్బేస్ అని క్లిక్ చేయగానే మీరు గూగుల్ క్లౌడ్ యొక్క కస్టమర్ అయిపోతారు. స్టార్టింగ్ లో ఫ్రీగానే ఉండొచ్చు, కానీ మీరు గ్రో అయ్యే కొద్దీ స్టోరేజ్ కని, డేటాబేస్ కని, అథెంటికేషన్ కి బిల్లింగ్ మీటర్ తిరుగుతూ ఉంటుంది. సో ఫ్రీ ఏఐ అనేది జస్ట్ మీకు వేసే ఎర మాత్రమే. ఎక్స్పెన్సివ్ క్లౌడ్ హోస్టింగ్ అనేది ట్రాప్. స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని ఈ టూల్స్ కి అలవాటు చేస్తే మీరు ఫ్యూచర్ లో ఇంజనీర్స్ అయ్యాక మీరు ఇవే టూల్స్ ని రికమెండ్ చేస్తారు. దీన్నే లాంగ్ టర్మ్ విజన్ అని అంటారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, వై స్పెసిఫికల్లీ ఇండియా? ప్రపంచంలో 195 కంట్రీస్ ఉండగా వాళ్ళు ఇండియాని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకు ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నారు? దీనికి మేజర్ గా 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ద కాంప్లెక్సిటీ స్ట్రెస్ టెస్ట్. దీనిలో నెంబర్ 1, ద కాంప్లెక్సిటీ స్ట్రెస్ టెస్ట్. ఇండియా ఈజ్ నాట్ సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మల్టీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు, కొంతమంది హిందీ మాట్లాడతారు, కొంతమంది వారు మదర్ టంగ్ లాంగ్వేజెస్లో అయితే మాట్లాడతారు, కొంతమంది హిందీని ఇంగ్లీష్ని కలిపి మాట్లాడతారు. దీన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో కోడ్ స్విచ్చింగ్ అయితే అంటారు. ఏ కంపెనీస్కి తెలుసు ఇఫ్ యు ఆర్ ఏ కెన్ అండర్స్టాండ్ ఏ ఇండియన్ యూజర్, ప్రపంచంలో ఎవరినైనా అండర్స్టాండ్ చేసుకోగలదు. మనం అడిగే జుగాడ్ క్వశ్చన్స్ వలన మోడల్స్ కి ఒక అల్టిమేట్ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ లో పాస్ అయితే అవి వరల్డ్ లో ఎక్కడైనా సర్వే అవుతాయి. దీనిలో నెంబర్ 2, ద మొబైల్ టెస్ట్ ల్యాబొరేటరీ. వెస్టర్న్ కంట్రీస్ లో అందరి దగ్గర హై ఎండ్ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి, కానీ ఇండియాలో మనం ఎక్కువ మొబైల్సే యూజ్ చేస్తాం. తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్ లో ఆ ఏ ఎలా పనిచేస్తుంది అని టెస్ట్ చేయడానికి ఇండియాని మించిన ల్యాబ్ అయితే లేదు. ఇందులో నెంబర్ 3, ద ఫ్యూచర్ వర్క్ ఫోర్స్. ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ మన ఇండియాలోనే ఉన్నారు. గ్లోబల్ టెక్ కంపెనీస్ రన్ అయ్యేది ఇండియన్ ఇంజనీర్స్ మీద. బేసికల్లీ దే ఆర్ క్యాచింగ్ ద ఫ్యూచర్ డెసిషన్ మేకర్స్ వైల్ దే ఆర్ యంగ్. సో ఫైనల్లీ
అడిక్షన్, డేటా ట్రైనింగ్, క్లౌడ్ ట్రాప్ అండ్ ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ డామినేషన్. అందుకే మనకి ఇలా ఫ్రీ ఆఫర్స్ ఇస్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? వాడడం మానేద్దామా? అస్సలు వద్దు. వాళ్ళు మనకి ఫ్రీగా ప్రీమియం టూల్స్ ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఫుల్ గా వాడుకోవాలి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, కోడింగ్ నేర్చుకోండి, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డోంట్ బి డిపెండెంట్. ఏ చెప్పిందా అని బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా యూజ్ యువర్ ఓన్ లాజిక్. సింపుల్ గా చెప్పాలంటే బీ ద ఆర్కిటెక్ట్ హూ కమాండ్స్ ద ఏఐ, నాట్ ఏ యూజర్ హూ అడిక్టెడ్ టు ఏఐ. సో ఇది ఫ్రెండ్స్, ఫ్రీ ఏఐ సబ్స్క్రిప్షన్ వెనుక ఉన్న అసలు కథ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద ఇంకా డీప్ టెక్నికల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అండ్ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ గౌతమ్, signing off.